రైతన్నలు పంటలు వేసేటప్పుడు ఓ అంచనాకు వస్తారు. ఫలానా దగ్గర నుంచి పైసలు వస్తే పెట్టుబడికి సరిపోతాయి, ఫలానా బోరో బాయో కాలువ నుంచో నీళ్ళు వస్తాయి, ఇత్తనాలు ఎరువులు పురుగుల మందులు ఏవి వాడాలనో ముందుగానే అంచనా వేసుకొని వ్యవసాయం మొదలు పెడతారు. అన్ని తీర్లు ఉన్నాయన్న ధైర్యంతోనే రంగంలోకి దిగుతాడు. అట్లా పంటను కంటికి రెప్పలెక్క సాదుకునే రైతన్నకు నడిమిట్లనే ఏదన్నా ఆగిపోతే విలవిలలాడతాడు కదా. ఆగో గట్లనే దానిలాడుతున్నారు ఈ రైతన్నలు కూడా. వాగులోకి నీళ్లు, వాగులోకి నీళ్లు, వాగులోకి నీళ్లు, వాగులోకి నీళ్లు, వాగులోకి నీళ్లు, వాగులోకి నీళ్లు. ఇంటున్నారా? బయ్యన్న వాగులకు నీళ్లు విడుదల చేయాలన్నట. నీళ్లు రాక ఎండిపోయిన వాగుల నిలబడి లొల్లి చేస్తున్నారు రైతన్నలు. ఎప్పటికీ నిండుకుండా తీరుగా వాగుల నీళ్లుంటాయన్న నమ్మికతోని మేం నాట్లు పెట్టుకున్నాం. అసొంటి వాగులకు నీళ్లు విడుదల చేయకుంటే మేము ఏడికి పోవాలే? నడి సంద్రంలా పడవ మునిగినట్టు కాదా? కాబట్టి నీళ్లు వచ్చేటట్టు చూడుండ్రి సార్లు అని అంటున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కరకాలపల్లె జనం పడుతున్న గోసిది. నీళ్లు విడుదల చేయమని ఆఫీసర్లు ముందే చెప్తే మేము నాట్లు వేయకపోదుం కదా అని అంటున్నారు. నీళ్ళు ఇస్తారని ఆశపడే నాట్లేస్తే ఇప్పుడు ఎండి నెర్రలు పడుతున్నది, భూమి ఇట్లయితే ఎట్లా అని బాధపడుతుర్రు. మాకు 2 ఎకరాల పొలం నాటు పెట్టినాము. పొలం ఎండిపోయి నీళ్లు లేక పెట్టుబడి కూడా వెళ్ళనట్టుంది. మేము తలకాయలు పట్టుకొని కూర్చున్నాం. నీళ్ళు వదలాలి మా ఏటికి. ఇన్నరా? తలకాయలు పట్టుకునే కాడికి వచ్చింది రైతుల పరిస్థితి. ఇగో ఈ రైతన్న ఏమంటున్నాడు చూడురి. పైసలు లేని పరిస్థితుల్లో రైతు బంధు రాని కార్యంతో ఆ బంగారాన్ని కూడా కుదవబెట్టుకొని మరీ పంట పొలాల మీద పెట్టుబడి పెట్టి ఈ ఆశతోటి బతుకుతున్నాం. ఇన్నరా? బంగారం అంతా బ్యాంకులో పెట్టి నీళ్ళు వస్తాయని ఆశపడ్డారట. కానీ ఇగో ఇట్లా నాసు పట్టే వాగు నాపరాళ్లతోని ఎండిపోయిందంటే గుండె చెదిరినట్టు అవుతున్నదట రైతన్నలది. ఇలా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మేడం ను కలిసి నీళ్ల తెప్పల చెప్తే స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారిని కూడా 3-4 సార్లు కలిసి విన్నపాలు చెప్పుకోవడం జరిగింది. అయినా కానీ వస్తాయి అని చెప్పడం జరుగుతుంది. ఇంతవరకు కూడా పయనబాగులో నీళ్ళు రాకపోవడం. ఇంకేం చేస్తారు పాపం. అంతకు ముందు కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు 24 గంటలు నీళ్లు ఆరుతుండేనట బయ్యన్న వాగు. కాకపోతే ఇప్పుడు ఆ డ్యాం పర్రెలొచ్చి నీళ్లు ఆగకుండా అయిందట. అందుకే దానికి మరమ్మతులు చేసి రైతులకు నీళ్లు ఇవ్వమంటుర్రు. మాకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడకుండా చూడాలని ప్రభుత్వాన్ని మరీ ప్రాధేయపడి కోరుకుంటున్నాను. ఏగంత మాట ఎందుకే రైతన్న? నీళ్లు ఇయ్యకుంటే కొట్లాడాలి, నీళ్లు రాకుంటే చేసేది ఎంత టోలనైనా మెడలోంచి నీళ్లు సాధించుకోవాలి గాని చచ్చిపోతారా అని. అయినా పంటలు ఇయ్యేడు కాకపోతే వచ్చేడైనా వండించుకోవచ్చు. సర్కార్ పెద్దలు జర ఇంటున్నారా? రైతన్నలు మీరిచ్చే నీళ్ల కోసం ఎదురు చూస్తున్నారు, లేకుంటే సావే గత అంటున్నారు. మరి వాళ్ళని ఎట్లా కాపాడతారన్నది మీ చేతుల్నే ఉన్నది. అటెనక మీ ఇష్టమిగా అని అంటుర్రు రైతుల పరిస్థితి చూసిన జనాలు.